పార్న్ అడిక్షన్ని జయించవచ్చు. ఎస్, ఇట్ క్యాన్ బి ఓవర్కమ్. కానీ మనం యాక్టివ్గా పనిచేయాలి, దానికోసం కష్టపడాలి. ఊరికనే కోరుకోవడం వల్ల అది జరగదు. వీ కెనాట్ విష్ ఇట్ అవే. ఫస్ట్ మనం ఎడిక్షన్లో ఏమవుతుందో తెలుసుకుందాం. ప్రతిసారి మనం పార్న్ చూసినప్పుడు మన బ్రెయిన్లో డోపమిన్ ఎక్కువ మోతాదులో రిలీజ్ అయ్యి మన హెల్దీ రివార్డ్ సిస్టమ్ని ఓవర్గా స్టిమ్యులేట్ చేస్తుంది. కాలం గడిచే కొద్దీ ఫ్రెండ్స్తో సరదాగా గడపటం, డెలిషియస్ ఫుడ్ తినడం లాంటి నార్మల్ ప్లెజర్ని ఇవ్వటం ఆపేస్తాయి. అప్పుడు మనం ఇంకా ఇంటెన్స్ అండ్ స్ట్రాంగ్ అట్రాక్షన్స్ వెనుక వెంపర్లాడుతూ ఉంటాము. ఇలా మనం ఎడిక్షన్కి లోన్ అవుతాము. ఎడిక్షన్ మన రివార్డ్ సిస్టమ్ని ఎలా హైజాక్ చేస్తుంది అన్న దాని మీద డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ కోసం డిస్క్రిప్షన్ బాక్స్లో ఉన్న లింక్ని క్లిక్ చేయండి. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఏంటంటే మన బ్రెయిన్ ఎడిక్షన్ని నేర్చుకుంటుంది. అది చాలా మంచి విషయం, ఎందుకంటే ఎలాగైతే ఎడిక్షన్ని నేర్చుకుంటుందో అలాగే బ్రెయిన్కి మళ్ళీ ఆరోగ్యకరమైన అలవాట్లు నేర్పించవచ్చు. Our brain is trained into addiction, so it can be retrained into healthy patterns. ఒక్కసారి ఎడిక్ట్ అయ్యాం కాబట్టి మనం జీవితాంతం ఎడిక్షన్లో ఉండిపోము. మనం కావాలనుకుంటే దీని నుండి బయటకు రావచ్చు. దేర్ ఈజ్ అ వే అవుట్ అండ్ వీ క్యాన్ గెట్ అవుట్. వీడియోలో ముందుకు వెళ్లే ముందు న్యూరోప్లాస్టిసిటీ గురించి కొంచెం నేర్చుకుందాము. ఆగండి, న్యూరోప్లాస్టిసిటీ లాంటి బోరింగ్ వర్డ్స్ వచ్చాయి కాబట్టి ఇంక ఈ వీడియో బోర్ కొడుతుందని స్కిప్ చేయొద్దు ప్లీజ్. న్యూరోప్లాస్టిసిటీ మీద అవగాహన మన రికవరీకి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. మన బ్రెయిన్లో బిలియన్స్ ఆఫ్ న్యూరాన్స్ ఉంటాయి. బ్రెయిన్లో జరిగే ప్రతి కమ్యూనికేషన్ ఈ న్యూరాన్స్ ద్వారానే అవుతుంది. అవి మెసేజ్ క్యారీ చేసే ఎలక్ట్రిక్ వైర్స్లా ఉంటాయి. మనం ఏదైనా ఆలోచించినా, ఏదైనా చేసినా కొన్ని న్యూరాన్స్ కలిసి ఫైర్ అవుతాయి, కలిసి స్పందిస్తాయి. మనం ఒక పనిని రిపీటెడ్గా చేస్తే ఆ సంబంధిత న్యూరాన్స్ మళ్ళీ స్పందిస్తూ ఉంటాయి. ఎన్ని ఎక్కువసార్లు స్పందిస్తే వాటి మధ్య కనెక్షన్ అంత బలంగా మారుతుంది. ఇంకా ఈజీగా అర్థమవడానికి ఈ పిక్చర్ని చూడండి. ఇది ఒక అడవి. ఈ అడవిలో ఒక మార్గం, ఒక పాత్వే చేయాలంటే ఏం చేయొచ్చు? ఆ గడ్డి మీద రోజు నడిస్తే ఒక మార్గం ఏర్పడుతుంది. ఎంత ఎక్కువగా దాని మీద నడిస్తే అంత వేగంగా దారి ఏర్పడుతుంది, అంత వెడల్పుగా మారుతుంది. పార్న్ కూడా ఒక స్ట్రాంగ్ హ్యాబిట్గా ఇలానే ఏర్పడుతుంది. మనం మొదటిసారి పార్న్ చూసినప్పుడు ఒక ట్రిగర్ వల్ల చూసుంటాము. అది ఒంటరితనం అయిండొచ్చు, స్ట్రెస్ అయిండొచ్చు, ఈవెన్ బోర్డమ్ అండ్ అసలు ఇదేంటి అనే క్యూరియాసిటీ కూడా అయ్యుండొచ్చు. పార్న్ చూసినప్పుడు మన బ్రెయిన్లో డోపమిన్ రిలీజ్ అవుతుంది అండ్ మన బ్రెయిన్ ఇదేదో బాగుంది అని దాన్ని గుర్తుపెట్టుకుంటుంది. నెక్స్ట్ టైం ఆ ట్రిగర్ ఎదురైనప్పుడు మన బ్రెయిన్ ఆటోమేటిక్గా పార్న్ చూడమని సజెస్ట్ చేస్తుంది. ఇది ఇలా రిపీటెడ్గా చేస్తుంటే ఈ ప్యాటర్న్ ఒక హ్యాబిట్ లూప్గా మారుతుంది. పార్న్ చూసిన ప్రతిసారి ఆ గడ్డిలో దారి ఇంకా వెడల్పుగా అవుతూ వస్తుంది. ఎడిక్షన్ స్థిరపడిపోతుంది. దెర్ ఈస్ అ గుడ్ న్యూస్. బ్రెయిన్ ఎలా అయితే నేర్చుకుంటుందో అలానే మర్చిపోతుంది కూడా. ద బ్రెయిన్ డస్ నాట్ ఓన్లీ లెర్న్, ఇట్ కెన్ ఆల్సో అన్లెర్న్. న్యూరోప్లాస్టిసిటీ యొక్క బ్యూటీ ఇదే. ఈ దారిలో మళ్ళీ గడ్డి మొలవాలి, ఒకప్పట్లా అవ్వాలంటే ఏం చేయాలి? దాని మీద నడవటం మానేయాలి. అంతే, గడ్డి దానంతటదే మొలుస్తుంది. పార్న్ చూడడం ఆపేస్తే అడిక్షన్ పాత్వేస్ వీక్ అయ్యి హెల్దీ ప్లెజర్ పాత్వేస్ బలపడతాయి. స్టాప్ వాచింగ్ పార్న్. ఇదే కదా కష్టమైన పని. ఇది చేయగలిగితే ఇంకెందుకు ఇంత స్ట్రగుల్ కదా? ఎస్, అందుకే లెట్స్ గో అబౌట్ ఇట్ మెథడికలీ. మొట్టమొదటిగా పార్న్కు దారి తీసే ప్రతి స్టిమ్యులస్ని అవాయిడ్ చేద్దాం. ఇన్స్టాగ్రామ్ అండ్ సోషల్ మీడియా హ్యాండిల్స్లో చాలా సజెస్టివ్ కంటెంట్ ఉంటుంది. వన్ వీడియో ఆర్ పిక్చర్ అన్ని ట్రిగర్స్ యాక్టివేట్ అయిపోయి మళ్ళీ పార్న్ చూసే ప్రమాదం ఉంది. కాబట్టి ఇవి డిలీట్ చేద్దాం. ఒక మంచి ఐడియా ఇవ్వనా? స్మార్ట్ ఫోన్స్ని కాస్త పక్కన పెట్టి ఒక కీప్యాడ్ ఫోన్ కొనుక్కుందాం. లేదు, ఐఎమ్ నాట్ సజెస్టింగ్ వి గివ్ అప్ టెక్నాలజీ. మన బ్రెయిన్ హీల్ అయ్యేంత వరకు కీప్యాడ్ ఫోన్స్ని యూజ్ చేద్దాం, సో దాట్ వీ ఎలిమినేట్ ఆల్ స్టిమ్యులై లీడింగ్ టు పార్న్ కన్జంప్షన్. అట్లీస్ట్ ఒక 30 to 90 days వరకు మనం పార్న్ చూడకపోతే మన డోపమిన్ మెల్లిగా రీసెట్ అవుతూ వస్తుంది అండ్ మన బ్రెయిన్లో ఉన్న సెల్ఫ్ కంట్రోల్ సెంటర్స్ బలపడతాయి. మొదట్లో మన మూడ్ ఫ్లాట్గా, చిరాగ్గా ఉండొచ్చు. ఏంటి ఈ జీవితం అని అనిపించవచ్చు. ఇట్స్ నార్మల్. దాన్ని డోపమిన్ విత్డ్రాల్ అని అంటాం. ఏం పర్లేదు, లెట్స్ కీప్ గోయింగ్. కొన్ని రోజుల్లో అదే సెట్ అయిపోతుంది. ఈ అబ్స్టినెన్స్ పీరియడ్లో మనకి పార్న్ చూడాలని అర్జెస్ రాకుండా ఉండవు. అర్జెస్ వస్తాయి, క్రేవింగ్స్ వస్తాయి. అలా వచ్చినప్పుడు వాటికి లొంగకుండా వాటిని అబ్జర్వ్ చేద్దాం. అలా అబ్జర్వ్ చేయటం వల్ల పార్న్కు దారి తీసే ట్రిగర్స్ మనకు అర్థమవుతాయి.
ఎస్, అది చేయడం చాలా కష్టమైన పని, నో డౌట్. కానీ ఒక మాట చెప్పనా, ఈచ్ టైమ్ వి రెసిస్ట్ మన పాత న్యూరల్ పాత్వేని బలహీనపరిచి సెల్ఫ్ కంట్రోల్ నెట్వర్క్ని బలపరుస్తున్నాం. ఈచ్ టైమ్ వి రెసిస్ట్ మనం ఎడిక్షన్కి ఒక అడుగు దూరంగా, ఫ్రీడమ్కి ఒక అడుగు దగ్గరగా వేస్తున్నాము. ఈచ్ టైమ్ వి రెసిస్ట్ ఈ ఎడిక్షన్ని నేను ఓవర్కమ్ చేయగలను అనే కాన్ఫిడెన్స్ మనలో బలపడుతుంది. ఇంకో మాట చెప్పనా, లెట్స్ సెలబ్రేట్ ద టైనీ విక్టరీ. ఇట్ విల్ గివ్ అస్ సంథింగ్ టు లుక్ ఫార్వర్డ్ టు. ఈ అబ్స్టినెన్స్ పీరియడ్లో న్యాచురల్ సోర్సెస్ ఆఫ్ ప్లెజర్ని ఎక్కువగా చేద్దాము. ఎక్సర్సైజ్, మ్యూజిక్, సోషలైజేషన్, మంచి ఫ్రెండ్స్తో కలవడం, నేచర్లో వాక్కి వెళ్ళడం, మార్నింగ్ సన్లైట్ని ఎంజాయ్ చేయడం లాంటివి రిపీటెడ్గా చేద్దాము. పర్పస్ఫుల్ వర్క్లో నిమగ్నం అవుదాము. టైం ఉంటే ఒక కొత్త స్కిల్ని నేర్చుకుందాం. ఇవి రిపీటెడ్గా చేయడం వల్ల మన న్యాచురల్ రివార్డ్ సిస్టమ్ రిస్టోర్ అవుతుంది. మనం ఈ యజ్ఞమే మొదలుపెట్టిన ఫస్ట్ 2 వీక్స్లో స్ట్రాంగ్ క్రేవింగ్స్, మూడ్ స్వింగ్స్ రావచ్చు. దెన్ 3 to 6 వీక్స్లో ప్రీఫ్రాంటల్ కార్టెక్స్ యాక్టివిటీ ఇంక్రీజ్ అవుతుంది. దాట్ మీన్స్ సెల్ఫ్ కంట్రోల్ బలపడుతుంది. 6 to 12 వీక్స్లో బేస్ లైన్ డోపమిన్ స్టేబిలైజ్ అవుతా వస్తుంది అండ్ హెల్దీ పాత్వేస్ ఫామ్ అవడం మొదలవుతాయి. అంటే ఎనర్జీ అండ్ మోటివేషన్ రిస్టోర్ అవుతుంది. 3 to 6 మంత్స్లో క్రేవింగ్స్ ఫేడ్ అయిపోయి హెల్దీ ప్లెజర్ రెస్టోర్ అవుతుంది. అంత మాత్రమే కాదు, యూ ఓవర్కేమ్ పార్న్ అనే ఒక కొత్త ఐడెంటిటీ కూడా వస్తుంది. ఇది ఒక అప్రాక్సిమేట్ టైమ్ లైన్. ఇట్ చేంజెస్ ఫ్రమ్ పర్సన్ టు పర్సన్. చివరిగా, యువర్ హెవెన్లీ ఫాదర్ అండర్స్టాండ్స్ యువర్ స్ట్రగుల్. హీ డజంట్ టర్న్ హిస్ ఫేస్ అవే ఫ్రమ్ యూ ఇన్ డిస్గస్ట్. యు ఆర్ హిస్. He has loved you with an everlasting love. His heart is not set upon condemning you, but upon restoring you and transforming you.